ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు ఎన్నో సేవలందించిన రామ్మూర్తి నాయుడు అన్న అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందించారని కొనియాడారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు సంతాప సభ నిర్వహించి ఘన నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. చోడే వెంకటరత్నం మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తన అన్న ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అభివృద్ధికి కూడా రామ్మూర్తి నాయుడు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్, రెడ్డి నాగరాజు, లంక వెంకట రాజశేఖర్, బొద్దాని శ్రీనివాస్, దాకారపు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా అందం మళ్ళీ సగంలో అయిపోయిన తర్వాత వీళ్ళు అవకాశం మన దగ్గర వస్తే మనం ఏం చేయాలి. అసలు వస్తే ఒక 20 రోజుల పాటు నీళ్ళు జానబేట నుంచి అన్నయ్య గారు ఉన్నప్పుడు ఒకప్పుడు ఇలాగ వాటర్ చేయించారండి. ఇలాగ గోదావరి వెనకాల నుంచి అలాగే మన మహాలక్ష్మి గుడి పక్క నుంచి వచ్చేది అంతే కదా. అదే కూర్చోండి మాట్లాడగలి నీళ్లు ఒక్క చుక్క కూడా అందట్లేదంట. దానికి ఏంటంటే తాగకపోవడానికి అది కోరుకుంటుంది లేదని వదిలేసాం. యాక్చువల్గా ప్రభాకర్ గారి మీద వెళ్ళి మోటార్లు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ భోగి కింద నుంచి మీ పంటకాలం నుంచి ఎక్కడ మీ పొలాలు ఎక్కడెక్కడ ఈ పొలాలు మార్నింగ్ వరకు పానింగ్ చేయడం అంతేగా పానింగ్ చేయడం మీ గురించి అని కాదు, వచ్చిన తర్వాత ఏదైనా మాజీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరులైన రామ్మూర్తి నాయుడు గారు అనారోగ్యరీత్యా మరణించడం జరిగింది. మరి ఆయన చేసిన సేవలు చంద్రగిరిలో కానీ, అటు అన్నగారు నియోజకవర్గమైన కుప్పంలో కానీ అనేక కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో పాటుపడిన వ్యక్తి. మరి గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యరీత్యా హాస్పిటల్లోనే ఉండటం, మరి నిన్నటి రోజున కన్నుమూయటం జరిగింది. మరి వారి యొక్క సేవలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించుకుంటుంది. మరి దాని సందర్భంగానే ఈ రోజున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చంటి గారి క్యాంపు కార్యాలయంలో ఆయనకి భారీ ఎత్తున నివాళులర్పించడం జరిగింది.